స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ 167వ జన్మదినంతో పాటు వరల్డ్ థింకింగ్ డే వేడుకలను గురువారం గోదావరిఖనిలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక ఆర్సీఓఏ క్లబ్ ఎదురుగా గల బడెన్ పావెల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై బెడెన్ పావెల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ చరిత్రలో బెడెన్ పావెల్ నూతన ఒరవడిని సృష్టించిన నిస్వార్థ సేవలతో ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. ఒక సైనిక వ్యవస్థ వలె బడెన్ పావెల్ అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో సేవా తత్పరత ఇన్మడింపజేసినప్పుడే మనం ఏదైనా ఒక జాతి అభివృద్ధిలోకి వస్తుందన్న ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వరల్డ్ థింకింగ్ డే ఇదేంటంటే ముఖ్యంగా చిన్నారుల్లో సోదర భావాన్ని, ఫ్రెండ్షిప్ని, సిస్టర్హుడ్ని, అట్లాగే గర్ల్ ఎంపవర్మెంట్ దీన్ని సాధించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రపంచం మొత్తం టేకప్ చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా నేడు చాలా చక్కగా ఈ ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు సంస్థ తరఫున నిర్వహిస్తారు. బహుశా మీకు తెలిసే ఉంటుంది, లాతూర్ భూకంపాలు వచ్చినప్పుడు కానీ, తర్వాత ఇంకొకసారి ముఖ్యంగా జీడీకే మరింగ్టన్ నుంచి పాపారావు గారు ఉండే మెకానికల్ ఛార్జన్ తనున్నప్పుడు ఏ చిన్న సేవా కార్యక్రమాలు ఉన్నా కానీ భారతదేశంలో చాలా ప్లేసులకు వెళ్ళారు. ముఖ్యంగా భూకంపాలు జరిగినప్పుడు ఒక బిల్డింగ్ మధ్యలోంచి మనుషులు చేయాల్సిన అవసరం ఉండే. అప్పుడు పాపారావు అండ్ టీం, జీడీకే మరింగ్టన్ టీం ఉండే. మనోడు కూడా అప్పుడు దేవేంద్ర కూడా దాంట్లో ఒక మెంబర్ ఉండే. ఒక బిల్డింగ్లో ఒక 4 చిక్కులు ఉన్నారు. అప్పుడు సిస్టమేటిక్గా ఏ విధంగానైతే అండర్గ్రౌండ్లో వుడెన్తో చెక్క దిమ్మ తుంటాంటాం మనం, వుడెన్ పీసెస్తో దిమ్మలు కడతారు. అదేవిధంగా చాలా చక్కగా దిమ్మలు కట్టేసి ఆ 4 సేవ్ చేయడం జరిగింది. దానికి ప్రెసిడెన్సీ అవార్డు కూడా ఇచ్చారు. రియల్గా ఈ సందర్భంగా నేను అనంతరం వివిధ పాఠశాలల నుండి వచ్చిన 200 మంది స్కౌట్ అండ్ గైడ్స్తో శాంతి ప్రగతి యాత్రను నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్కు వివిధ ఆటల పోటీలు, శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ, సీఎంఓఏఐ ఉపాధ్యక్షులు పెరుమాళ్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, సీనియర్ పీఓ బంగారు సారంగపాణి, జ్యోతి, లక్ష్మీకుమారి, స్వర్ణలత, వీరారెడ్డి, దుర్గాప్రసాద్, స్కౌట్ మాస్టర్స్ రామచంద్రరావు, ఎం గట్టుమల్లు, ఏ దేవేందర్, కె బుచ్చయ్య, కుమార్, సాంబయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.